అండ్ విదేశీ మీడియాపై అయితే గట్టిగా ఆరోపణలు చేశారండి అజిత్ దోవల్ గారు. మనకు తెలిసిందే జాతీయ సలహాదారులు, భద్రతా సలహాదారు ఆయన. తెలిసింది ఇంతకుముందు ఆయన ఒక స్పైగా కూడా పనిచేశారు. పాకిస్తాన్‌లో కొన్ని రోజుల పాటు అప్పుడు ఉండడం చూసాం. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఆపరేషన్ సింధూర్ సంబంధించి మనం 9 చోట్లయితే వాళ్ళనైతే అటాక్ చేసాం. ఎగ్జాక్ట్‌గా ఎళ్లి పాయింట్‌లో కొట్టేసిచ్చాం. కరాచీ కావచ్చు, మిగతా కొన్ని ఏరియాలు లాహోర్ లాంటి ప్లేసుల్లో వాళ్ళ అణు సంబంధించిన ఏరియాలో కూడా బాంబులైతే పడ్డాయని చెప్తున్నారు. అది క్లోజ్ చేసామని చెప్తున్నారు. ఓవరాల్‌గా అయితే ఇంత నడిచిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా రోజుల తర్వాత ఎవరైతే మన దేశమైనా ఉంటారు కదా! కొంతమంది కొన్ని దేశాలుంటాయి గదా! ఇప్పుడు ఈ బ్రిటన్ దేశాలు ఇయన్నీ కొన్ని దేశాలున్నాయి ఆ ఏరియాలో. ఆ దేశాలు ఏం చేస్తాయంటే కొంచెం వాళ్ళ పేపర్ల ద్వారా, వాళ్ళ న్యూస్ ద్వారా అయితే విష ప్రచారం చేస్తా ఉంటుంది. ఆహ్, భారతదేశంలో పాకిస్తాన్ పంపించిన మిసైల్ వల్ల చాలా నష్టం జరిగిపోయింది. ఒక్కటే క్వెషన్ వేశారు అజిత్ దోవల్ గారు. ఎవరికైనా దగ్గరైనా ఒక ఫోటో గాని, ఒక వీడియో బయట గాని, మా దేశంలో పాకిస్తాన్ మిసైల్ వచ్చి మా దేశంలో పడ్డట్టు ఒక్క ఫోటో గాని ఎవిడెన్స్ చూపిస్తే మేము ఒప్పుకుంటామని అయితే చెప్పుకొచ్చారాయన. ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. మనమే వాళ్ళ దగ్గరికెళ్లి చిత్తు చిత్తుగా వాళ్ళనైతే కొట్టి బయటకొచ్చామని చెప్పుకొచ్చారు అజిత్ దోవల్ గారైతే. చూద్దాం మరి తెలిసిందే మన పైన విష ప్రచారం చేస్తూనే ఉంటారు. వాళ్ళ చాలా డ్రోన్‌లు కొన్ని వందల డ్రోన్‌లయితే పంపించారు. అయన్నీ మనమైతే మన దేశంలో ఒకటి దడప అక్కడక్కడ పడ్డాయి తప్ప పెద్దగా మనకి నష్టమైతే పెద్దగా జరగలేదు. కానీ వాళ్ళని చూస్తే మనం వెళ్లి టార్గెట్‌లు గాని, లేకుంటే వాళ్ళ సంబంధించిన ఇళ్ళ గాని, మనం ఎలా కొట్టామంటే, మళ్ళీ కోలుకోలేని దెబ్బైతే కొట్టడం చూసాం. 9 స్థావరాల పైనైతే కొట్టడం చూసాం. డైరెక్ట్‌గా బాంబ్ అక్కడికెళ్ళి అక్కడ ఆ ఏరియా వరకే మనం బ్లాస్ట్ చేసి బయటకొచ్చేసాం. ఆహ్, ఓవరాల్‌గా కరాచీ చూసుకుంటే, కరాచీ వ పోర్ట్ మొత్తం ధ్వంసం చేసేసాం మనమైతే. ఇంత చేసిన తర్వాత వాళ్ళకి సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియా కొన్ని మీడియా సంస్థలైతే ఇండియా పైనైతే విషం అయితే చిమ్ముతా ఉన్నాయి. చూద్దాం మరి. ఇది ఎప్పుడు జరిగేదే. ఇండియా ఎందుకంటే ఇండియా ఒక శక్తిగా ఎదుగుతా ఉంది. ఇప్పుడు ఆర్థికంగా చూసుకుంటే మీరు చూసుకుంటే నాలుగో ప్లేస్‌లో ఉంది. మూడో ప్లేస్‌కెళ్తున్నాం. జర్మనీని వెనక్కి నెట్టేస్తున్నాం. రేపో మాపో. కాబట్టి ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఈ యూరోప్ అనేది కొంచెం మన పైన కొంచెం గట్టిగానే ఉంటుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మనం రష్యాకి అనుకూలంగా ఉంటున్నాం. అమెరికాకి అనుకూలంగా ఉంటున్నాం. కాబట్టి కొంచెం ఇద్దరిని సపోర్ట్ చేసుకొని మన పైకి చాలా ఫాస్ట్‌గా అయితే ముందుకెళ్తూ ఉన్నాం. చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూర్ కొట్టిన దెబ్బ ఇప్పటి వరకు అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంక జస్ట్ ఆ పార్ట్ వరకు కాదు. మోడీ గారు క్లియర్‌గా చెప్పారు మన ప్రధానమంత్రి గారు. ఫ్యూచర్‌లో ఏ ఉగ్రవాది మన మీదకి కాల్పులు జరిపినా, లేకుంటే ఉగ్రవాదుల్లో మన దేశంలో ఎవరైనా చనిపోయినా ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుందనేది చెప్పుకొచ్చారు. అది ఇప్పటి వరకు కాదు. ఉగ్రవాదం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో.